మహాశివరాత్రికి సంబంధించి కొన్ని కథలైతే ఉన్నాయి. మహాశివరాత్రి అనేది పరమశివుడికి అంకితమైన పవిత్రమైన రాత్రి. ఈరోజు భక్తులు ఉపవాసం ఉండి జాగరణ చేసి శివలింగానికి అభిషేకాలు చేస్తారు. శివుడు, పార్వతి వివాహం ఒక కథ అన్నమాట. పురాణాల ప్రకారం ఈ పవిత్ర రాత్రిలోనే పార్వతీదేవి దీర్ఘకాల తపస్సు చేసి పరమశివుణ్ణి వరంగా పొందింది. మహాశివరాత్రి రోజునే వారి వివాహం జరిగినట్లు విశ్వసిస్తారు. అందుకే ఈ రోజు వివాహ యోగం శుభం కలిగించే రోజని చెప్పి భావిస్తారు. అలాగే రెండవ కథ చూస్తే వేటగాడి కథ. ఒకసారి అడవిలో ఒక వేటగాడు వేటకు వెళ్తాడు. సో, ఆ రోజు వేట ఏమీ దొరకదనమాట. సో, అందుకని అతను ఆ రోజు రాత్రి చెట్టు పైకెక్కి కూర్చుంటాడనమాట. సో, చెట్టు పైకెక్కి కూర్చున్న తర్వాత కాలక్షేపం అంటే ఏమీ తోచక చెట్టు పైనున్న ఆకులను ఒక్కొక్క ఆకు దింపి కింద కిందకి వేస్తాడనమాట. కిందకి వేసేటప్పుడు కింద శివలింగం ఉంటుంది. సో, శివలింగంపై ఆకులు వేస్తానని చెప్పేసి ఆయనకి తెలీదు. సో, అలాగా పైన చెట్టుకున్న ఆకులన్నీ కింద శివలింగం మీద వేస్తా ఉంటాడు నైటంతా. సో, నైటంతా నిద్రపోకుండా, ఆహారం లేకుండా చెట్టు మీద ఉంటాడు. సో, అలా చెట్టు మీద ఉండే జాగరణ చేస్తాడు. అయితే అది శివరాత్రి రోజు కావడంతో అతనికి తెలియకుండానే ఆకులు శివలింగంపై వేయడంతో ఆ భక్తికి శివుడు సంతోషిస్తాడు. అతనికి మోక్షం ప్రసాదిస్తాడు. అలాగే మూడో కథ కూడా ఉంది. శివలింగ అవతారం, లింగోద్భవం. ఇంకొక కథ ప్రకారం ఈరోజు బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య తర్కం జరిగింది. అప్పుడు అనంతమైన జ్యోతిర్లింగంగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ జ్యోతికి మొదలు చివర కనుగొనలేకపోయారు. తమ అహంకారాన్ని విడిచారు. ఈ సంఘటనే లింగోద్భవం అంటారు. మహాశివరాత్రి ప్రాముఖ్యత. ఉపవాసం చేస్తారు, రాత్రి జాగరణ చేస్తారు, బిల్వ దళాలతో శివార్చన చేస్తారు. ఓం నమఃశివాయ మంత్రం జపిస్తారు. ఈ పవిత్ర రాత్రి భక్తితో ఆచరిస్తే పాపాలు నశించి శాంతి సౌఖ్యాలు లభిస్తాయని నమ్మకం.